90.3 మిర్చి ఇది చాలా హాట్ గురు అండ్ ఎస్ చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం రేడియో మిర్చిలో. ఈ రోజు పాపులర్ స్పోక్స్ పర్సన్, పొలిటీషియన్ అండ్ గొప్ప వక్త అండ్ చాలా మందిని ఇన్స్పైర్ చేసిన పర్సన్, మోటివేటర్ క్రాంతి కుమార్ బండ్ల గారు ఉన్నారు. క్రాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు రేడియో మిర్చి. హౌ ఆర్ యూ డూయింగ్? Pleasure is all mine. Thanks for the invitation. I'm doing actually good. థ్యాంక్ యూ అండి. మీరు మీ వీడియోస్ చూసినప్పుడు కానీ, మీరు మాట్లాడిన ఆలోచన విధానం కానీ మమ్మల్ని ఎప్పుడూ ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది. సో మీకు ఈ చిల్డ్రన్స్ డేకి వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ వాంట్ టు టెల్ ఆన్ రేడియో మిర్చి ప్లాట్ఫామ్? To every parent, one thing I just want to tell very clearly. మీ పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారు, ఇవ్వట్లేదు, ఇవన్నీ కాంట్రవర్షియల్ థింగ్స్ అన్ని పక్కన పెట్టేస్తే మీ పిల్లలకు నేర్పించాల్సింది, చెప్పాల్సింది ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది ఫర్ దేర్ సేఫ్టీ. ఇట్ డజంట్ మ్యాటర్ ఇట్ ఈస్ కిడ్సా లేకపోతే పెద్దవాళ్ళని పక్కన పెట్టేస్తే మీ పేరెంట్స్ ఫోన్ నంబర్ మీకు తెలుసా తెలీదా? సచ్ అ గుడ్ క్వశ్చన్. ఓకే, సో చాలా మంది పిల్లలు ఏదైనా ఎమర్జెన్సీ క్రైసిస్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు దే నీడ్ టు హ్యావ్ దేర్ పేరెంట్స్ మొబైల్ నంబర్స్ ఇన్ దేర్ మైండ్. సో సింపుల్ గా ఎవరిదన్నా ఫోన్ తీసుకొని మమ్మీ ఇది పరిస్థితి, డాడీ ఇది పరిస్థితి అని చెప్పడానికి ఆ సిచ్యువేషన్ కి ప్రిపేర్ చేసి పెట్టాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే మనకు ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పటి నుండి వి స్టాప్డ్ డైలింగ్ నంబర్స్. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టెల్ టు ఆల్ ద పేరెంట్స్. మీ పిల్లల సేఫ్టీ గురించి మీరు ఫస్ట్ మీ పిల్లలకు మీ ఫోన్ నంబర్స్ రాయడము, చదవడము, చెప్పడము, డైల్ చేయడం నేర్పించండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. సో నైస్. నిన్న నేను ఒక జిల్లా పరిషత్ స్కూల్కి వెళ్ళానండి. ఆ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు నీకు భయం వేస్తే నువ్వేం చేస్తావు అని అడిగా. కొంతమంది దే కుడెంట్ టెల్, దే కుడ్ ఫీల్ దట్ ఎమోషన్. బట్ అమ్మకి కాల్ చేస్తాను, మీరు ఫోన్ నెంబర్ చెప్పగానే నాకు అది గుర్తొచ్చింది. సో అమ్మకి నాన్నకి చేయాలని తెలుసు, దే డోంట్ నో హౌ టు రీచ్ అవుట్, బై హార్ట్ చేయించాలి నంబర్ అంటారు. వండర్ఫుల్. సో మీరు చూసిన కొన్ని సిచ్యువేషన్స్, మిమ్మల్ని మూవ్ చేసిన ఇన్సిడెంట్స్ ఏంటి? అంటే దీస్ డేస్ ఐ హావ్ కమ్ అక్రాస్ లాట్ ఆఫ్ మిస్టీరియస్ స్టూడెంట్ డెత్స్. ఐ డోంట్ వాంట్ టు టర్మ్ దెమ్ యాజ్ సూసైడ్స్. ఒకటి విజయవాడలో ఒక 10-15 డేస్ బ్యాక్ జరిగిన సంఘటన. ఆ కాలేజ్ వాళ్ళు ఆ పేరెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ అమ్మాయికి సమ్ ఇష్యూ, జ్వరం ఏదో వచ్చింది. ఇవ్వకుండా ప్రొలాంగ్ చేసి పర్వాలేదు అని మభ్య పెడుతూ ఆ పేరెంట్స్ కి డిస్కనెక్ట్ చేశారు ఆ అమ్మాయిని. ఆ పేరెంట్ అలా కాదు అని చెప్పేసి అమ్మాయి చాలా వీక్ అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే, సరే మీ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే, మరి ఇంతవరకు ఎందుకు తీసుకెళ్ళలేదండి అని అంటే, ఆ డబ్బులు మీరు అకౌంట్లో వేస్తే తీసుకెళ్తామని అంటే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. అండ్ అన్ఫార్చునేట్లీ తర్వాత ఏం జరిగింది, అమ్మాయిని వాళ్ళ అమ్మ లోకల్ హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ కొన్ని టెస్ట్ చేసి మీ అమ్మాయి ప్లేట్లెట్స్ చాలా డ్రాస్టిక్గా డౌన్ అవుతున్నాయి, ఇమీడియట్లీ ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారు. సో అక్కడ ఆ పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లేంత సేపట్లో అమ్మాయి ప్రాణం పోయింది. సో ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. అండ్ ఆ అమ్మ చెప్తుంటే నా కళ్ళలో నీళ్ళు ఆగలేవు అసలు. అంటే కొద్దిసేపు ముందు నేను అక్కడికి వెళ్ళిన నా పాపను బ్రతికించుకునేదాన్నేమో, ప్లేట్లెట్స్ పడిపోకుండా చూసుకునేదాన్నేమో అని చెప్పేసి బాధపడింది. అది మా మైండ్ లోంచి అస్సలు వెళ్ళట్లేదు అనమాట. దట్ ఈస్ వన్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ లైక్ 15 days ago. అది ఇంకా బయటికి కూడా ఎక్కడికి రాలేదు. That's where we felt very bad. ఇలా రిపోర్ట్ అయినవి కొన్ని ఉన్నాయి, రిపోర్ట్ కానివి కూడా చాలా అవుతున్నాయి కదా. చాలా ఉన్నాయి. లైక్ క్రైమ్స్ కానీ. మొన్న ఒక ఎన్జిఓ వాళ్ళు వచ్చి ఆ పాపని ఎత్తుకుపోయారట. లిటరలీ దే లిఫ్టెడ్ దట్ గర్ల్, ఆటో అబ్బాయి తీసుకెళ్ళిపోయి 24 hours తర్వాత వదిలేసేట ర్యాండమ్లీ. దట్ లేడీ అండ్ వాళ్ళ అమ్మ పాప బస్ స్టాప్ లో ఏడుస్తున్నారంట. దిస్ వన్ ఆఫ్ ద ఎన్జిఓ లేడీ వెంట. అండ్ ఇలా మన దేశంలో, మన సొసైటీలో, మన సిటీస్ లో ఇలా జరుగుతుంది. How can we stop this? See, basically it is the responsibility of every individual. మీ చుట్టుపక్కల అలాంటివి ఏమైనా జరుగుతుంటే ఇమీడియట్లీ పోలీసులకు రిపోర్ట్ చేయడము, లేకపోతే ఒక ఇనిషియేటివ్ తీసుకొని దాన్ని కొంచెం పబ్లిక్ చేయడము, అలాంటివి చేస్తుంటే కొన్నిటిని అరికట్టొచ్చు. ఎందుకు అని అంటే మన ఇండియన్ పాపులేషన్ అండ్ అట్ ద సేమ్ టైం మనకున్న పోలీస్ ఫోర్స్ కనుక కంపేర్ చేసుకుంటే ఆ రేషియో అనేది మనకి ఎక్కడ సరిపోదు. నాట్ ఎవ్రీ పోలీస్ మ్యాన్ కెన్ ప్రొటెక్ట్ ఎవ్రీ వన్. వీ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ. సో ఆల్ ఆఫ్ అస్ షుడ్ టేక్ లీడ్, షుడ్ టేక్ దట్ ఇనిషియేటివ్, ఐదర్ టు రిపోర్ట్, టు ఇన్ఫార్మ్. చాలా మంది అనుకుంటారు, అరే నాకెందుకులే అనే పరిస్థితి. రేపు మీ ఇంట్లో మీ అమ్మాయిలు, మీ అమ్మలకు ఏదన్నా అట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకెందుకులే అని ఇంకొకరు అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా సేఫ్ ఉండరు. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ to take care of all the people around us. Absolutely. But మీరు whatever you do,
యు ఆర్ లైక్ అ రెబెల్, వెళ్ళి స్టూడెంట్స్ గొడవలు కానీ. నీకు ఎలా వచ్చింది అసలు ఈ ఫైటింగ్ స్పిరిట్? బేసికలీ ఆ ఫైటింగ్ స్పిరిట్ అంటే లైక్ when I was 19 I met with a severe fire accident. సో మనిషి జీవితంలో ఏమీ లేదు, రెండే రెండు నిజాలు ఉంటాయంటారు, ఒకటి పుట్టడం, ఒకటి చావడం. ఆ రెండు నిజాల మధ్యలో ఒక అబద్ధపు ప్రపంచంలో మనం బతుకుతున్నాం. సో ఐ లవ్ యువర్ ఫిలాసఫీ. సో అట్లాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేసిన తర్వాత భయం అనేది ఏం లేకుండా పోయింది. అండ్ అట్ ద సేమ్ టైం మనం మంచి చేస్తున్నప్పుడు భయపడవద్దు, చెడు చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ అందరు భయపడతారు, కానీ మంచి చేయడానికి కూడా ఇవాళ రేపు భయపడే పరిస్థితి వస్తుంది. సో వై షుడెంట్ వి రేజ్ అవర్ వాయిస్? అండ్ ఒక్కొక్కటి చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నాం. బట్ కోఇన్సిడెంటలీ అండ్ అన్ఫార్చునేట్లీ వి ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఆల్సో. లైక్ అది మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత డిటోరియేట్ అయిపోయిందా అసలు మనకు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓకే, కరప్షన్ ఇవన్నీ ఉన్నాయంటారు కాబట్టి అది కొంచెం డిటోరియేటెడ్ స్టేజ్లో ఉంది అనుకోవచ్చు. ప్రైవేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇలాగే తయారైందా అని చెప్పేసి ఓ బాధ అనిపించింది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. సో అక్కడ వెళ్తే పరిస్థితి ఏంటి అని అంటే సేమ్ ఇవే కంప్లైంట్స్. మొన్న ఒక పేరెంట్ కాల్ చేశారు నాకు, వాళ్ళ అబ్బాయి ఇక్కడనే ఒక కాలేజ్లో చదువుతున్నారు. సో అదొక కార్పొరేట్ కాలేజ్. అంత పెద్ద కార్పొరేట్ కాలేజ్, ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు కదా, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏంటో తెలుసా? ఏంటంటే నాకు ఆశ్చర్యం వేసింది, బెంచీలు లేవంట. అయ్యో, గవర్నమెంట్ స్కూల్లో కాలేజ్ లో లేదు అని అంటే పర్లేదు, బెంచీలు లేవంట ఒక కార్పొరేట్ కాలేజ్ లో. ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది ఫీజులు కట్టాలంటే. ఎగ్జాక్ట్లీ. సో మరి ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ప్రతి పేరెంట్ ఆలోచించాలి మీ పిల్లల సేఫ్టీ గురించి, వీటి గురించి. సో ఇవాళ ప్రతి ఒక్క పేరెంట్ కి నేను చెప్పాలనుకుంటుంది కూడా చాలా సింపుల్. మీరు ఎక్కడనైతే వెళ్ళి ధైర్యంగా అడగగలుగుతారో అట్లాంటి స్కూల్స్, కాలేజెస్ లో మీ పిల్లల్ని వేయండి, వాళ్ళు అక్కడ సేఫ్ గా ఉంటారు. ఎక్కడనైతే మీకు కాలేజీ వాళ్ళు జులుం చూపిస్తున్నట్టుగా అనిపిస్తుందో అక్కడ మన పిల్లలు సేఫ్ అయితే కాదు. దట్ ఈస్ ఫర్ షూర్. అమేజింగ్, అబ్సల్యూట్లీ, దట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ. యా, మీరు డీల్ చేసేదే స్టూడెంట్స్ తో, మీరు డీల్ చేసేదే పిల్లలతో. బట్ ఈ మధ్య కాలంలో జెన్జీస్ కానీ ఈ జనరేషన్ లో చూస్తున్నటువంటి మార్పు ఏంటి? దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజ్. లైక్ 1970s నుండి తీసుకుంటే ఇప్పటి వరకు, లైక్ వెన్ వి ఇంటరాక్టెడ్ విత్ ఆల్ ద పీపుల్. సో అప్పట్లో ఇప్పుడు సొసైటల్ కాన్షియస్నెస్ ఎక్కువ ఉండేది, లైక్ పొలిటికల్ యాక్టివిజం కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉండేటివి. సో మనకు 80s, 90s వరకు అది కొంచెం బాగా యాక్టివ్గా ఉండేది. ఇక 2000 ఈ జనరేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఇస్ టేకింగ్ ఓవర్ ఎవ్రీథింగ్, అండ్ సోషల్ మీడియా అడిక్షన్ ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్ అ లాట్. సో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ చేంజ్. అంటే హెల్త్ ఆస్పెక్ట్లో చూసుకుంటే, ఫిజికల్ ఫిట్నెస్ ఆస్పెక్ట్లో కనుక చూసుకుంటే అదొక మేజర్ చేంజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కూడా ఫోన్ ఇచ్చేస్తే అయిపోతుందిలే పిల్లలకు అని చెప్పి చేతిలో ఫోన్ పెట్టేసి వాళ్ళ పనులు చూసుకుంటున్నారు. బట్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. మీ పిల్లల్ని తీసుకెళ్ళి గ్రౌండ్లో పడేసేయండి, ఆడుకోపోరా అని చెప్పండి. ఇప్పుడు హ్యాపీగా క్రికెట్ ఆడుకుంటాడో లేకపోతే ఫుట్బాల్ ఆడుకుంటాడో ఏదో ఒకటి, అట్లాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ మెంటల్ హెల్త్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఫిజికల్ హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అందులో. ఎందుకంటే మీరు ఫిజికల్లీ ఫిట్ ఉంటే ఆబ్వియస్లీ మెంటల్లీ కూడా ఫిట్ ఉంటారు. ఫిజికల్లీ ఫిట్ లేకపోతే దట్ విల్ ఆల్సో అఫెక్ట్ యువర్ మెంటల్ హెల్త్. ఈ ఆస్పెక్ట్ ని చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు అంటే ఓకే, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ ఇచ్చేసిన వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. బట్ దానివల్ల కొన్ని అటెన్షన్ డిజార్డర్స్, ఇట్లాంటి రకరకాల డిసీజెస్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు అమ్మాయిల విషయాన్ని కనుక తీసుకుంటే ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ లో చదివే వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీ అసలు ఉండదు. సో లాట్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ సేయింగ్ దట్ PCOS ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా అమ్మాయిల్లో ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్ లో పెరగడానికి రీజన్స్ ఏంటి అని అంటే నో ఫిజికల్ యాక్టివిటీ. మనకు ఇదొక్కటి మాటల వరకే పరిమితం అయిపోయింది, ఆరోగ్యమే మహాభాగ్యం అనేది. అది అక్కడి వరకే పరిమితం అయిపోయింది, కానీ ఎవరు దాన్ని యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ లోకి పట్టుకొని రావట్లేదు. మనకు రూల్స్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి, కానీ ఇంప్లిమెంట్ చేసే ధైర్యం ఇక్కడ ఉన్న ఎవరికి వ్యవస్థలో లేదు. దాని గురించి మా పోరాటం. అబ్సల్యూట్లీ. ఈ పోరాటానికి అందరికీ ఉంటుంది, లైక్ మన తప్పు జరుగుతున్నప్పుడు అడగాలి అని చెప్పి. ముందుకి రాకపోవడానికి వాట్ డూ యూ థింక్ ఇస్ ద రీజన్? అంటే బేసికలీ దేర్ ఇస్ అ చేంజ్. లైక్ ఇందాక చెప్పినట్టుగా ఆ 1980s నుండి ఇప్పుడు 2024 వరకు కనుక చూసుకుంటే థింగ్స్ హావ్ చేంజ్డ్. అప్పుడు అగ్రికల్చర్ ఓరియంటెడ్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటుండే, ఏదైనా జరిగితే అందరు వచ్చి నిలదీస్తుండే. ఇప్పుడు ఏంటి అని అంటే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒక ర్యాట్ రేస్ లాగా అయిపోయి ఎవడు హ్యాపీగా లేడు. దట్స్ అ డిఫరెంట్ థింగ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే డోంట్ నో వాట్ టు డూ. ఇప్పుడు అన్నీ చూసి ఎక్స్పీరియన్స్ చేసి బయటికి వచ్చి
మంచి మెంటర్స్ లాగా ఉన్న వాళ్ళకు రోజులు లేకుండా పోయింది. ఈరోజు యాక్చువల్లీ మనకు టీచర్స్ కంటే ఎక్కువ కూడా మెంటర్స్ అవసరం చాలా ఉంది సొసైటీలో. అసలు ఒక పర్సన్ని, ఒక స్టూడెంట్ని రైట్ డైరెక్షన్లో గైడ్ చేయడానికి వీ నీడ్ గుడ్ మెంటర్స్ రాదర్ దాన్ టీచర్స్. సో ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్. మీరు ఇందాక ప్లెడ్జ్ చేశారు కదా, సో ఇన్ కంటిన్యూషన్ విత్ దాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ 1 or 2 kids ఇన్ యువర్ ఏరియా. వాళ్ళకి మీరు ఫైనాన్షియల్లీ కూడా హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నాన్న ఏం చదువుతున్నావు, ఏం చదవాలనుకుంటున్నావు, యూ షుడ్ హ్యావ్ ఎ గోల్ ఇన్ యువర్ లైఫ్. ఏదైనా పర్వాలేదు, నీకు ఇష్టం వచ్చింది చేయి, అది సాధించాలంటే ఇది డైరెక్షన్ అని చెప్పేసి వాళ్ళని గైడ్ చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ విచ్ యూ కెన్ డూ టువర్డ్స్ ద సొసైటీ యాజ్ వెల్. అబ్సల్యూట్లీ. పేరెంటల్ గైడెన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది ఇప్పుడు? పేరెంటల్ గైడెన్స్ ఇన్ఫ్లుయెన్స్ అంటే లైక్ నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. దీన్ని బట్టి యూ కెన్ కమ్ టు దట్ కన్క్లూజన్. ఇప్పుడు చిన్న ఎలిఫెంట్ ఉంటుంది, అది బేబీ ఎలిఫెంట్. మనం చూస్తాం పెద్ద పెద్ద ఎలిఫెంట్స్కి ఏం చేస్తారంటే వాళ్ళు చిన్న చైన్ కట్టేస్తారు, అది ఎక్కడికి కదలదు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, చిన్న ఉన్నప్పుడు దానికి దాని సైజ్కి ఆ చైన్ కానీ ఆ తాడు కానీ చాలా పెద్దది, అది దాన్ని తెంపుకొని పరిగెత్తలేదు. సో అది చిన్న ఉన్నప్పుడు దానికి సైకలాజికల్లీ మైండ్లో ఒకటి వేసేస్తారు, ఏం చేసినా ఈ తాడు దిగదు, ఈ చైన్ దిగదు. అది చిన్నగా ఉన్నప్పుడు దాని మైండ్ సెట్లో అది వేసేసారు. అది పెద్దగా అయిన తర్వాత ఇట్లా లాగితే అయిపోతుంది అది. బట్ ఇట్ విల్ నాట్ బికాస్ సైకలాజికలీ దాని మైండ్లో ఆ ఆస్పెక్ట్ని కూర్చుండబెట్టేసేసారు. సో ఇప్పుడు పిల్లల పరిస్థితి కూడా ఇలాగే అయిపోతుంది, మీరు ఇది చేయొద్దు, ఇలా చేయొద్దు, చైల్డ్హుడ్ బిలీఫ్స్. ఎస్. సో అలా స్ట్రాంగ్గా భయాలు కానీ ఇవన్నీ కానీ, ఎందుకంటే ఇప్పుడు మనం ఏదన్నా ఈ ట్రామా రిలేటెడ్ కేసెస్ చూస్తూ ఉంటాము. అలాంటి స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్ పిల్లల మీద చాలా ఉంటాయి. వాళ్ళని బయటికి తీసుకొని రావడం అనేది సమ్ టైమ్స్ ఇట్ మే బి ఇంపాసిబుల్ యాజ్ వెల్. సో ఈ చిన్న ఎలిఫెంట్ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, అది పాపం దాని యవ్వనం అంతా ఆ చైన్ని తెంపుకోవడానికి ట్రై చేసి ఇది ఇక కాదు, ఇది తప్పదు, ఇలాగే ఉండాలని పెద్దగా అయ్యి దానికి బలం వచ్చినప్పుడు కూడా అది ట్రై చేయకుండా మిగిలిపోతుంది. సో జీవితంలో ఎప్పుడైనా కూడా ప్రతిదీ మనం లాస్ట్ మినిట్ వరకు ట్రై చేస్తూ ఉండాలి. యు డోంట్ నో, ఎప్పుడన్నా ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. దట్ ఈస్ వేర్ యూ గెట్ ఫ్రీడమ్. పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆబ్వియస్లీ చాలా ఉంటుంది. మీ పిల్లలకు నెగిటివ్ ఆస్పెక్ట్స్ వైపు మీరు పుష్ చేయవద్దు. చాలా మంది పేరెంట్స్ ఇప్పుడున్న ఈ ఊరుకుల పరుగుల జీవితంలో పిల్లల్ని ఏదో ఒకటి మాట అనేస్తుంటారు, చేస్తుంటారు. వాళ్ళకి సైకలాజికల్ చాలా ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉంటాయి. సో అలా కాకుండా జస్ట్ టెల్ దెమ్ సర్టెన్ పాజిటివ్ థింగ్స్, యూ క్యాన్ డూ ఇట్, సో యూ నీడ్ టు డూ ఇట్ అన్నట్టుగా వాళ్ళని మోటివేట్ చేస్తే దే విల్ అచీవ్ ఇట్. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏంటి అంటే, మా పిల్లాడు చెట్టు ఎక్కలేకపోతున్నాడు అనుకుంటారు, కానీ వాళ్ళ పిల్లాడు గట్టిగా ఈదగలుగుతాడు. లైక్ యూ కెనాట్ జడ్జ్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ ఫిష్ వెదర్ ఇట్ కెన్ క్లైంబ్ ఎ ట్రీ ఆర్ నాట్, ఇట్ కెన్ స్విమ్ బెటర్. సో ఆ ఎబిలిటీస్ని మీ వాడు ఫస్ట్ వచ్చాడు, నువ్వు ఇందులో రాలేదు అని కాకుండా, లైక్ నువ్వు గట్టిగా పరిగెత్తగలుగుతావు, పరిగెత్తు. కంపారిజన్స్ చేయకుండా. నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తుందండి, మన పిల్లలు చాలా స్ట్రాంగ్, మన ఇండియన్ కిడ్స్ బ్రాటప్ కానీ మైండ్ సెట్ కానీ, వెన్ అబ్రాడ్ వెళ్ళినప్పుడు అక్కడిని బాగా ప్యాంపర్ చేసేసి అక్కడ మరీ అసలు ఎలా ఉందంటే ఇట్స్ గుడ్, బట్ ఇన్ అ వే వాళ్ళని చాలా డెలికేట్గా పెంచుతున్నారేమో అని. సో హౌ డూ యూ సీ దిస్ ఇండియన్ కిడ్ బ్రాటప్ అండ్ వెస్టర్న్ కిడ్స్ ఎలా ఉంది? See, there are a lot of cultural changes when it comes to India and US, or for that matter any foreign country. So కొన్ని pros ఉన్నాయి, కొన్ని cons ఉన్నాయి. సో ఇందులో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఇండియన్ బ్రాటప్లో వీ హ్యావ్ దిస్ కల్చర్, లైక్ పేరెంట్స్ ఉంటారు, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, ఇట్లా రకరకాల రిలేషన్స్ మధ్యలో పిల్లలు పెరుగుతూ ఉంటారు. సో బేసికల్లీ సైకలాజికల్లీ వాళ్ళకు చాలా తక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఇప్పుడు ఈ కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఏమైపోతుంది అని అంటే, ఆ రిలేషన్స్ అన్నిటి నుండి కట్ అయిపోతున్నారు. అండ్ మనకు చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఇంతకుముందు లార్జ్ జాయింట్ ఫ్యామిలీస్ నుండి చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో అదే ఈక్వలెంట్గా మీరు ఇప్పుడు యూఎస్ అట్లాంటి కల్చర్ కనుక తీసుకుంటే, అక్కడ వాళ్ళు చిన్న చిన్న ఫ్యామిలీస్లో ఉంటారు, పిల్లలకు ఫ్రీడమ్ చాలా ఎక్కువ ఉంటుంది, దర్ ఇస్ నో వన్ టు కంట్రోల్ అండ్ ఆల్. సో దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో దేర్ ఇస్ సంథింగ్ లైక్ అబ్సల్యూట్ ఫ్రీడమ్. ఇక్కడ పిల్లలకు ఫ్రీడమ్ అంటే ఏంది తెలియదు. సో ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ అనేది ఉండే విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. సో దట్ ఈస్ వేర్ వీఆర్ ల్యాకింగ్. ఇప్పుడు మన పిల్లలకు డెమోక్రసీ అంటే ఏంది, రైట్స్ ఏంది, కాన్స్టిట్యూషన్ ఏంది, వాట్ ఆర్ ది 4 pillars ఆఫ్ డెమోక్రసీ అని అడిగితే దే ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు ఆన్సర్. ఈవెన్ ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని అడిగినా కూడా నాట్ ఇన్ అ పొజిషన్ టు ఆన్సర్. ఆగస్ట్ 15th కి జనవరి 26th కి తేడా తెలియదు. సో దట్ ఈస్ హౌ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్. దట్ షుడ్ చేంజ్. ట్రూ.
And social media influence on children. I think it is having really worst influence on children. So basically, towards one side, we as a political party propose AI and technology for a better education system. ఇప్పుడు ఎందుకు అని అంటే మనం చాలా వీడియోస్ చూసినాం, కొంతమంది టీచర్స్ ఎంత గొప్పగా ఉన్నారంటే మన ఇండియాలో డిఏఎన్జిఆర్ అంటే డంగర్, ఎఫ్యూటిఆర్ అంటే ఫుటూరే అని నేర్పించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే టీచర్కి క్వాలిటీ లేదు. సో ఆ క్వాలిటీ లెస్ టీచర్ 10 మంది క్వాలిటీ లెస్ సిటిజన్స్ ని తయారు చేస్తారు. అలా కాకుండా టెక్నాలజీ ఉంటే ఒక 6 ఏళ్ల పిల్లాడు 3 ఏళ్ల పిల్లగాడి దగ్గర నుండి 60 ఏళ్ల ముసలివాడి వరకు ప్రతి ఒక్కరు టీవీ చూసో లేకపోతే సోషల్ మీడియా చూసో ఏదో రకంగా ఇప్పుడు గవర్నమెంట్ తలుచుకుంటే దే కెన్ స్టార్ట్ ఆల్ దీస్ ఛానల్స్ అనమాట. లైక్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాథమెటిక్స్ ఉంది, ఆ సబ్జెక్ట్ మీకు తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో అన్ని లాంగ్వేజెస్లో గవర్నమెంట్ కావాల్సిన కంటెంట్ వీడియోస్ అన్ని తీసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద పోస్ట్ చేస్తే దట్ విల్ బి అన్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఈ రకంగా టెక్నాలజీకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంది అని అంటే లైక్ లాట్ ఆఫ్ కంటెంట్, అంటే ఇప్పుడు వాళ్ళకు మనం బ్లూ వేల్ ఛాలెంజెస్ అని ఇంకా అదే రకంగా ఇట్లాంటివన్నీ పిల్లల మైండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేసి వాళ్ళను క్యాప్చర్ చేసేసి వాళ్ళకి అసలు ఏం లేకుండా చేసే పరిస్థితులను కూడా మనం చూసినాం. సమ్వేర్ ఇట్ వెంట్ అప్ టు సూసైడ్స్ యాజ్ వెల్. సో అలాంటివన్నిటిని మానిటర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా పేరెంట్స్ ఉంది. ఎందుకంటే కంప్లీట్లీ మీ పిల్లల్ని కట్ చేయమని నేను అనట్లేదు, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇవ్వాలి అండ్ దేర్ షుడ్ బి సమ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్ యాజ్ వెల్. అలా లేకపోతే థింగ్స్ విల్ బి డిఫరెంట్ బికాస్ వీఆర్ నాట్ ఇన్ యుఎస్, వీఆర్ ఇన్ ఇండియా. అక్కడ గవర్నమెంట్ పిల్లవాడి రెస్పాన్సిబిలిటీ పూర్తిగా తీసుకుంటుంది, ఎవరి సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ పూర్తిగా తీసుకుంటుంది. గట్టిగా కొట్టిన డేంజరే. ఇక్కడ మన దగ్గర సిచ్యువేషన్ లేదు, సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కరెక్ట్. మీరు మంచి పాయింట్ గుర్తు చేశారు, సూసైడ్స్ అని. లైక్ ఫోన్ కొనివ్వలేదని, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యామని, డ్రాస్టిక్ స్టెప్స్ ఈ పిల్లలు కానీ యంగ్ కిడ్స్ కానీ తీసుకోవడానికి రీజన్ ఏంటి? హౌ డు వి స్టాప్ దిస్? మేజర్ రీజన్ ఈజ్ పేరెంట్స్. ఎందుకంటే పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. నేను పూర్తిగా పేరెంట్స్ అన్నాను ఎందుకంటే ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, అతను ఒక 10th or 12th వరకు చదువుకొని ఉంటాడు. వాళ్ళ పిల్లలు ఇంకా బెటర్గా చదువుకొని బెటర్ ఆపర్చునిటీస్ కోసం వాళ్ళు లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వాలని వాళ్ళు అనుకుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ ఏమైపోతుంది అని అంటే అతను ఆ బెటర్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయాలి అని మాత్రమే ఆలోచిస్తున్నాడు, కానీ హీ డజంట్ నో విచ్ ఈస్ ద బెటర్ ప్లేస్ ఫర్ హిస్ కిడ్. సో అట్లాంటి ప్లేసెస్లో ఏం చేస్తున్నాడంటే చదువు వాళ్ళకి ఒకటి అర్థమవుతుంది, నువ్వు చదువుకుంటే గొప్పడు అవుతావు, నేను చదువుకోలే గొప్పడు అవ్వలేను. బట్ చదువు అనేది మనకు నాలెడ్జ్ని పెంచాలి. జస్ట్ సర్టిఫికెట్ వచ్చినంత మాత్రాన సరిపోదు. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ రేపు వీళ్ళు జాయిన్ అవ్వడానికి ఏదైనా ఎంప్లాయర్ దగ్గరికి వెళ్తే వాడు మీ చదువు చూడడు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడుగుతాడు, నీ స్కిల్స్ ఏంటి అని అడుగుతాడు, నువ్వేం చేయగలుగుతావు అని అడుగుతాడు. సో దట్ ఈస్ వేర్ ద లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫెయిలింగ్. బట్ ఇక్కడ పేరెంట్స్ విషయానికి వచ్చేసరికి చదువు అని ఒక ప్రెషర్. అక్కడ కాలేజెస్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ క్రియేటింగ్ అన్ అట్మాస్ఫియర్, దే ఆర్ నాట్ టీచింగ్ కిడ్స్, దే ఆర్ క్రియేటింగ్ అన్ అట్మాస్ఫియర్ వేర్ పేరెంట్కి మీ పిల్లాడు చదవట్లేదని చెప్తారు, కానీ ఆ పిల్లాడికి ఉన్న ఎబిలిటీస్ ఏంది, వాడు ఏం చేయగలుగుతారు అన్న విషయాల గురించి వీళ్ళు చెప్పరు. వాళ్ళకి కావాల్సింది డబ్బు, వీళ్ళకి కావాల్సింది చదువు. మధ్యలో పిల్లలకి వాళ్ళకి ఏంటంటే లైక్ అరే మా నాన్న ఇంత డబ్బులు పెట్టాడు, నీ ఇంటి పరిస్థితి అని ఆలోచిస్తారు. అండ్ మొన్న ఒక జర్నలిస్ట్ చెప్పారనమాట, ఇది నాకు చాలా బాధ వేసింది. ఏంటంటే చాలా మంది పిల్లలు అరే డబ్బులన్నీ వస్తాయి సూసైడ్ చేసుకుంటే అన్న పరిస్థితి కూడా దిగజారిపోయే సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. సో there's lot of pressure from parents and as well as this corporate institutions as well. That should stop. Very scary. So ఆ బిలీఫ్ ప్యాటర్న్ చిన్నప్పటి నుంచి చెప్పే మాటలు మాత్రం వాళ్ళు బాగా మైండ్ లో పెట్టేసుకుని ఎనీథింగ్ చేయడానికి డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటున్నారు కూడా. అండ్ ఈ చిల్డ్రన్స్ డే కి వాట్ ఈస్ ద వన్ మెసేజ్ యూ వాంట్ టు టెల్ టు రేడియో మిర్చి లిజనర్స్? One message which I want to tell to all the people is like be responsible. It is our duty as the citizens of this country to be responsible. ఇప్పుడు మనం చుట్టుపక్కల చూస్తూ ఉంటాం, చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి, అన్రిపోర్టెడ్గా ఉంటాయి. అండ్ అలాంటి విషయాలను మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకొని రావచ్చు ఒక చిన్న కంప్లైంట్ రూపంలో. ఏదో భయపడితే మనము ఎప్పుడు ప్రోగ్రెస్ కాలేము. అండ్ పేరెంట్స్కి ముఖ్యంగా నేను ఒక విషయం, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇవాళ తీసుకుంటే ఏదో రకంగా పేరెంటింగ్ స్టేజ్లో ఉంటారు. ప్రతి ఇంట్లో ఒక అబ్బాయి ఓ అమ్మాయి స్కూల్ కన్నా వెళ్తుంది, లేకపోతే
పెద్దగా అయిన తర్వాత పేరెంట్స్ పిల్లల్ని స్కూల్కి పంపించడం ఏదో ఒకటి సమ్వేర్ దే ఆర్ కనెక్టెడ్ టు ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ వే. అందరికీ చెప్పేది ఏంటంటే మన పిల్లలు కష్టపడి చదవడంలో తప్పు లేదు, కానీ కష్టాలు పడుతూ చదవద్దు. దట్ ఈస్ ద వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు టెల్ టు ఎవ్రీవన్. సో బీ రెస్పాన్సిబుల్ అండ్ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ మన కిడ్స్ మంచి నాన్ టాక్సిక్ అట్మాస్ఫియర్లో చదువుతున్నారా లేదా. అండ్ అట్ ద సేమ్ టైమ్ if possible, everyone please once visit గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ యువర్ ఏరియా. గవర్నమెంట్ స్కూల్ అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు మీ ఏరియాలో. ఒక్కసారి వెళ్ళి చూడండి అక్కడ పిల్లల పరిస్థితి ఏంటి. వాళ్ళలో చాలా స్లమ్స్ నుండి అక్కడిక్కడ నుండి ఏమీ లేని పరిస్థితుల నుండి వాళ్ళు అక్కడికి వస్తుంటారు. మీరు చెప్పే ఒక్క మాట కూడా పాజిటివ్గా వాళ్ళని మోటివేట్ చేసే ఒక్క మాట కూడా వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుండొచ్చు. సో ప్లీజ్ టేక్ దట్ ఇనిషియేటివ్ అండ్ బీ రెస్పాన్సిబుల్. Totally. Thank you, Kranti garu. Thank you so much for coming.